మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన దూత కావలుగా ఉండి అనుక్షణము కూడా నిన్ను రక్షిస్తూ ఉంటది, కాపాడుతూ ఉంటది. హల్లెలూయా. గొర్రెల కాపర్లకి దేవుని భయం ఉంది, వారిలో యథార్థత ఉంది. వారు ఏమి చూడాలనుకున్నారంటే చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలని వాళ్ళంతా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ రాలేకపోయారు. కనుక దేవుడు ఏం చేశాడు, ఆయన దూతని సరాసరి కూడా ఆయన దగ్గరికి, ఎవరి దగ్గరికి, గొర్రెల కాపుల దగ్గరికి పంపించాడు. కనుక ఆ దూత రాగానే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా ఏమైందంటే వెలుగుతో నింపబడింది. ఎలా నింపబడిందమ్మా? వెలుగుతో నింపబడింది. హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఒకటే కోరుకోవాలి, ఏంటి అంటే దేవుణ్ణి గణపరిచేటప్పుడు దేవుని మీదే ఆధారపడాలి. దేవుణ్ణి మహిమపరిచేటప్పుడు దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. తక్కువ అంతా కూడా ఆయన చూసుకుంటాడు. ఆమె చెప్పండి. తర్వాత అంతా కూడా ఏం చేయాలో ప్రభుకి తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? గబ్రియేలు దూత గలిలయలో పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, నీకు శుభము అని చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి దూత చేత పంపబడిన మరియా, దేవుని చేత పంపబడిన మరియా అని ఉంది. అయితే దూత దేవుని చేత పంపబడింది. మరియా అయితే ఈ భూమి మీద నివసించినటువంటి మనలాంటి సహజమైనటువంటి ఒక మనిషే. ఆ మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకొని భయభ్రాంతులు చెందినటువంటి సమయంలో భయము ఉంది, భక్తి జీవితం ఉంది. భక్తి జీవితం ఉన్న వాళ్ళు ప్రతి చిన్న విషయంలోనూ కూడా భయపడుతూ ఉంటారు. చిన్న తప్పు చేసినా దేవుడి దగ్గర క్షమాపణ వేడుకుంటారు భక్తి జీవితం ఉన్నటువంటి వారు. అలాగ భయపడుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఎవరు ఏం చెప్పాలో మరీ తెలియట్లేదు. ఆలోచన విషయంలో దృఢంగా ఉంది, కానీ జరిగినటువంటి సంఘటన విషయంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉందన్నమాట. అప్పుడు దేవుడి ద్వారాగా పంపబడినటువంటి ఈ దూత కన్యమరికి ఏం చెప్పిందంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పింది. ఈ మాట దూత ఎందుకు చెప్పింది అంటే అధైర్యాన్ని తీసివేయడానికి, ధైర్యపరచడానికి. ఒక మనిషి బాగా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు వెళ్ళి భుజం తట్టి, అమ్మా నీకేం పర్వాలేదు, నేనున్నానని చెప్తే, నాకు మనిషి సహకరించేవారు ఉన్నారు, పర్వాలేదని ధైర్యం చెప్తున్నారని చాలా ధైర్యము వాళ్ళు పొందుకుంటారు. అలాగే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు వెళ్ళి, అమ్మా నీకెందుకు, నువ్వేం భయపడకు, ఈ కష్టాలు ఈ రోజుతో పోతాయని చెప్పండి, వెంటనే వాళ్ళు ఏమవుతారంటే, నిజమే, ఈ కష్టాలు నాకు ఇంతవరకే, ఈ తర్వాత నుంచి కష్టాలు నన్ను విడిచి పోతాయని వాళ్ళు ధైర్యపడతారు. అలాగే జీవితంలో దేవుని ప్రియమైన బిడ్డరా, ఏ విషయంలోనూ కూడా భయపడకుండా దేవుని విషయంలోని భయపడుతూ దేవుని విషయంలో ముందుకు సాగేటువంటి జీవితం అలవాటు చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక లోకానుసారమైన విషయాలు భయపడొద్దండి. ఏమండి, లోకానుసారంగా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నెన్నో వింటూ ఉంటారు అని చెప్పి యేసుప్రభువు చెప్పారు కదా. అలాగెప్పుడు కూడా భయపడకుండా మనము ఎందుకు భయపడాలంటే యేసుక్రీస్తుకు మాత్రమే మనము భయపడాలి. ఆయన అలజడులు వస్తున్నటువంటి సమయంలో శుభకార్యాలు చేసే దేవుడు ఆయన. ఏమండి, పెను తుఫాన్లు వస్తున్నటువంటి సమయంలో నీ ఇంటిలో సమృద్ధితో నింపే దేవుడు ఆయన. ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది అని నువ్వు అనుకున్నటువంటి సమయంలో ఆయన వెంటనే ఒక ధ్వజస్తంభంగా నిలబడి నీకు నేనున్నాను అని చెప్పి అనేక మంది ఎదుట వెలుగుగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా దయాప్రాప్తురాలా, నీకు శుభము.
భయపడొద్దమ్మా. ఎందుకు బాధపడతావు? నీ జీవితంలో ఏవైపు